కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు పలు బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం. పోలీస్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మధ్య వివాదం. సీఎస్ సీఎంఓకు ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్. పోచారం అనుచరులు నన్ను వేధిస్తున్నారు, తప్పుంటే నిరూపించాలని పోచారం శ్రీనివాస్ కు మాజీ జెడ్పీటీసీ సవాల్. హైదరాబాద్ లో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మేయర్ పర్యటన. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన నగర విజయలక్ష్మి. సంగారెడ్డి పరిధిలోని చెరువులను సందర్శించిన జగ్గారెడ్డి. బ్యూటిఫికేషన్ కోసం 2500 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన. నిజామాబాద్ జిల్లా బెలియానాయక తండాలో గ్రామస్తుల నిరసన. 2 నెలలుగా నీటి సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన. ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా. రాజకీయ నేతల అండతో దందా చేస్తున్నారని ఆరోపణలు. ములుగులో 20 మంది కూలీలతో నదిలో చిక్కుకున్న ట్రాక్టర్. జేసీబీ సహాయంతో ట్రాక్టర్ ని ఒడ్డుకు చేర్చిన రైతులు. హైదరాబాద్ పెద్దాంబర్పేట ఓఆర్ఆర్ పై ప్రమాదం. అదుపు తప్పి బోల్తా పడిన లారీ. స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్. స్క్రూ డ్రైవర్ మింగిన 8 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడిన వైద్య సిబ్బంది. నంద్యాలలో రోడ్డు ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థి మృతి. వేగంగా వెళ్లడంతో గుర్తు తెలియని వాహనం ఢీ. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మలేషియా భక్తుల సందడి. భక్తులను అలరించిన సంగీత గాన కచేరీ. తిరుపతి మునోత్ పరిశ్రమలో చెలరేగిన మంటలు. తప్పిన ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఈడీ సోదాలు. వ్యాపారవేత్త బూర్గు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసంలో సోదాలు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలంగాణ, ఏపీలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. వాగు దాటలేక రాత్రంతా స్కూల్లోనే గడిపిన టీచర్లు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చెల్కగూడలో ఘటన. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్లు. 4 మావోయిస్టులు మృతి. కొనసాగుతున్న కూంబింగ్. బ్రిటన్ పర్యటనలో ట్రంప్. టెక్నాలజీ రంగంలో ప్రధాని కీర్ స్మార్టర్ తో చర్చలు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం. 3 పోలీసులు మృతి. మరో 2కి గాయాలు. సినిమాగా ప్రధాని మోడీ జీవిత కథ. మోడీ పాత్రను పోషించనున్న నటుడు ఉన్ని ముకుందరన్. ఈ నెల 25న ఓజీ సినిమా విడుదల. టికెట్ ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి. రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 102 పరుగులతో భారత్ విజయం. సెంచరీ చేసిన స్మృతి మందాన. ప్రపంచ అథ్లెటిక్స్ లో ఫైనల్ కు చేరుకున్న భారత ఆటగాళ్లు. తుది 12 మందిలో చోటు దక్కించుకున్న నీరజ్ చోప్రా, సచిన్ యాదవ్. ఆసియా కప్ లో యూఏఈపై పాకిస్తాన్ విజయం. యూఏఈపై 41 పరుగుల తేడాతో పాక్ గెలుపు.